హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మనం రెగ్యులర్‌గా శ్రీశైలం హైవే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏంటి అనే దాని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. రీసెంట్‌గా మళ్ళీ మన గవర్నమెంట్ కూడా కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేయడం జరిగింది. గతంలో చేసిన అనౌన్స్‌మెంట్స్‌తో పాటుగా ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఉన్నటువంటి జూ పార్క్‌ను కూడా ఒక 200 ఎకరాలు కేటాయించి మన ఫ్యూచర్ సిటీలో అక్కడికి మారుద్దాం అని చెప్పేసేసి ఒక కొత్త ప్రపోజల్‌ని తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి మనకి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఫ్యూచర్ సిటీ మీద మన గవర్నమెంటు ఎంతో ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి రంగానికి సంబంధించిన వింగు ఆ ఫ్యూచర్ సిటీలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ తన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే, ట్రిపుల్ ఆర్‌కి, ఓఆర్ఆర్‌కి మధ్య ఉన్న ప్రాంతాలన్నిటినీ కూడా ర్యాపిడ్‌గా డెవలప్ చేయాలి అని చెప్పేసేసి గవర్నమెంట్ రీసెంట్‌గా 2, 3 మీటింగ్స్‌లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్ సారాంశం ప్రకారం గ్రీన్ ఫీల్డ్ రోడ్లను కూడా వేస్తున్నారు. అవి 300 ఫీట్ రోడ్లను వేయడం జరుగుతుంది. అంటే ఒక 50 ఫీట్ అటు ఇటు వదిలిపెట్టడం జరుగుతుంది. మనకి అంటే 200 ఫీట్ రోడ్డు వరకు ఉంటుందన్నమాట. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక 50 ఫీట్ అటు ఇటు వదిలిపెట్టారు. మీకు ఈ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కూడా కొంత చేంజ్ అనేది జరిగింది. ఈ సౌత్ పార్ట్ ఏదైతే ఉందో, సౌత్ పార్ట్ లో మెజారిటీ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ని పుల్ చేయడానికి గవర్నమెంట్ రైతులతో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్ తో కూడా వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ప్లస్ రీసెంట్ గా మన ఒక సదస్సుని కండక్ట్ చేసి దానిలో ఆ మీటింగ్ లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 150 ఎకరాల ల్యాండ్ ని అఫీషియల్ గా శాంక్షన్ చేయడం జరిగింది. అఫీషియల్ గా శాంక్షన్ చేస్తూ దానికి ఒక 100 కోట్ల రూపాయల ఫండ్ను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మహేంద్ర గారిని చైర్మన్ గా గతంలోనే రిక్రూట్ చేశారు. ఈ మహేంద్ర గారు ఏంటి అంటే, ఆయన ఈ రోజున ఆయనకి డబ్బులేం అవసరం లేదు. ఆయనకున్న కంపెనీలకి, ఆయనకున్న ఇన్కమ్ కి, ఆయనకున్న స్టేటస్ కి ఆయన డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాదు. ఆయన ఈ రోజున మన మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చేసే అభివృద్ధి పథకాలని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి ఈ పదవి తీసుకోవడానికి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మన 4th సిటీలో ఏర్పాటు ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయింది. అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కమింగ్ డేస్ లో ఎంతో మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేసేసి ఆ సరౌండింగ్ ఏరియాల్లో వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ కి, ఫ్యాక్టరీస్ కి వాటిల్లోనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా తయారు చేస్తామని ఆయన ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటుగా ఈ జూ పార్క్ కూడా అక్కడ ఏర్పాటు అవుతుంది. జూ పార్క్ అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, మెడికల్ టూరిజం హబ్, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా అవన్నీ కూడా వన్ బై వన్ రెడీ అవుతున్నాయి. ఈ రోజున బీసీసీఐ అఫీషియల్స్ తో కూడా మన రేవంత్ సర్కారు డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక క్రికెట్ స్టేడియాన్ని కూడా కట్టడానికి రెడీ చేస్తున్నారు. అది వరల్డ్ లోనే ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియం గా ఉండాలని చెప్పేసి ఎక్కడ ఏ స్టేడియం ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో అక్కడ స్టేడియం కూడా కట్టారు అంటే కనుక మనకి శ్రీశైలం హైవేకి మహర్దశ పట్టబోతోందని ఎప్పుడో వచ్చిన వార్త, ఇవన్నీ కూడా వన్ బై వన్ శంకుస్థాపన జరిగినాయి అంటే అక్కడ ఉన్న ల్యాండ్ రేట్లు ఎవరు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. మీకు శ్రీశైలం హైవేలో ఈ రోజున మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడ మంచి ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టులలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. అలాంటి ప్రాజెక్టు మనకి శ్రీశైలం హైవేలో కడతాల ప్రాంతంలో ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్ ఉంది. మగధా ప్రాజెక్ట్ నార్మల్ డిటిసిపి ఎమ్యూనిటీస్ తో పాటుగా ఎడిషనల్ గా వాళ్ళు రిసార్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, క్లబ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ ఓపెన్ ఎయిర్ థియేటర్ 2 ఓపెన్ ఎయిర్ థియేటర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనం కార్పొరేట్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ హాల్ లాంటిది కూడా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని ఫెసిలిటీస్, గోకార్టింగ్ అతి ముఖ్యమైనది ఏంటంటే, గోకార్టింగ్ అప్రాక్సిమేట్ గా 1.5 to 2 crores ఎక్స్పెండిచర్ అవుతుంది. దానికి ఇండో ఖతార్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరెవరితోనో కాంటాక్ట్లు చేసి గోకార్టింగ్ ఎవరు చక్కగా ట్రాక్ వేయగలుగుతారని చెప్పి దానికి అంతటికి కూడా రెడీ చేస్తున్నారు. సో డిటిసిపి ఎమ్యూనిటీస్ తో పాటుగా ఈ ఎడిషనల్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎడిషనల్ ఎమ్యూనిటీస్ ఉండి ప్రైస్ మళ్ళీ డిటిసిపి ఎమ్యూనిటీస్ తో ఇచ్చే ప్రైస్ తో వీళ్ళు ఇస్తున్నారు కనుక ఎవరైతే ఫ్యూచర్ సిటీకి నియర్ గా ఉన్న మగధా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు భవిష్యత్తులో మంచి ఆదాయాలని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అక్కడ మగధా ప్రాజెక్ట్ లో చాలా చక్కగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్డు మార్కింగ్ అవుతోంది, ప్లాటింగ్ స్టోన్స్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్ వీళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఏ ప్రాజెక్ట్ అయినా సరే వన్స్ డిటిసిపి అప్రూవల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముందు కాంపౌండ్ వాల్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా వర్క్లు వీళ్ళు కంప్లీట్ చేస్తారు.
సో మనకి గేటెడ్ కమ్యూనిటీగా ఉంటుంది ఇది. వీళ్ళు చేసే వర్క్స్ కి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఇండో ఖతార్ మేనేజ్మెంట్ వారు వర్క్స్ ని చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుతము అన్ని డైరెక్షన్స్ లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ అన్ని డైరెక్షన్స్ లోనూ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే తొందరపడి ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్ లో గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి రానున్న రోజుల్లో మటుకు ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు శ్రీశైలం హైవేకి అతి సమీపంలో ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంది. ఆల్మోస్ట్ మన సైట్ దాకా కూడా అన్ని రెసిడెన్షియల్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకొక కమర్షియల్ బెనిఫిట్ ఏంటి అంటే అక్కడ కనుక పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవరైనా సరే ల్యాండ్ లో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది కన్స్ట్రక్షన్ చేసి ఉంటే ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే మైసిగండి అమ్మవారి టెంపుల్ కి హ్యూజ్ డెన్సిటీ ఉంటుంది. సో భక్తులు విపరీతంగా వస్తారు కనుక అక్కడ వాళ్ళు ఉండడానికి ప్రాపర్ అకామిడేషన్ అవైలబుల్ లేదు. సో గంటల లెక్కన 2 గంటలు, 3 గంటలకి 4,000, 3,000, 5,000 ఆ విధంగా పే చేయడం జరుగుతుంది. సరైన అకామిడేషన్ కావాల్సినంత మంది యాత్రికులకి పిల్గ్రిమ్స్ కి అక్కడ లేదు కనుక మనం గనక కన్స్ట్రక్షన్ చేసిస్తే ఖచ్చితంగా మనకి నెల నెల 1,00,000 నుంచి 2,00,000 రూపాయల ఆదాయం రికరింగ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఏ ప్రాజెక్ట్ లోనూ ఇలాంటి రికరింగ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం లేదు. ఈ మగధ ప్రాజెక్టు ఒక్క దానిలోనే టెంపుల్ కి సమీపంలో ఉండి ఆ టెంపుల్ తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్ అయి ఉండడం వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ గాను ప్లస్ కమర్షియల్ గాను బోత్ మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది. సో ప్రెజెంట్ ఆ ప్రాజెక్ట్ లో ప్రైసెస్ హైక్ కాలేదు. ఇంత శ్రీశైలం హైవేకి హైప్ వచ్చినా కూడా ఇండో ఖతార్ మేనేజ్మెంట్ వాడు ప్రైస్ ని అయితే హైక్ చేయలేదు. డిటిసిపి ఎమ్యూనిటీస్ తో పాటుగా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఇస్తూ కూడా డిటిసిపి వెంచర్ కి ఏదైతే ప్రైస్ పెట్టారో అదే ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీశైలం హైవేలో ప్రతిరోజు ఈ మధ్య కాలంలో గత నెల రోజుల నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే తన విజన్ ని మార్చి శ్రీశైలం వైపు పెట్టిందో, తన ఫోకస్ ని శ్రీశైలం వైపు పెట్టిందో ఆ రోజు నుంచి దేశం నలుమూలల నుంచి కూడా ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఎకరం ఎంత ఉంది, ఎకరం ప్రైస్ గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని వాకప్ చేస్తున్నారు. ఈ విధంగా ఎంక్వైరీల్లోనూ బయ్యింగ్, సెల్లింగ్ బాగా జరగడంతో ప్రతి ఎకరానికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా పెరిగిపోవడం జరిగింది. సో మీకు రానున్న రోజుల్లో ఎవరన్నా వెంచర్ వెయ్యాలి అంటే కనుక పెరిగిన ప్రైసెస్ లో ల్యాండ్ కొని అప్పుడు మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని డిటిసిపి లేఅవుట్ వేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రజెంట్ ఇస్తున్న ప్రైస్ కి ఇవ్వడం సాధ్యపడదు. సో ఎవరైతే బై చేద్దామని ఉద్దేశం ఉన్నదో శ్రీశైలం హైవేలో 4th సిటీకి సమీపంలో బై చేసేవాళ్ళు మన మగధ ప్రాజెక్ట్ లో కనుక బై చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే టయానికి వాళ్ళకి ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కావున ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు మగధ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓన్లీ శ్రీశైలం హైవే ఒక్కటే ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి కనుక ఇంకా ప్రైస్ హైక్ కాలేదు కనుక ఇది మంచి తరుణం. ఇప్పుడు పెడితేనే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. ప్రైసెస్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రెజెంట్ ఆలోచన చేయకుండా వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నేను మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.